కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియో చూడండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 22వ తేదీన సాయంత్రం 6:45 నుండి జరగబోయే సంఘటనలు ఇవే. ఎన్నో మార్పులు రాబోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మీకు ఈ సమయం బాగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా వ్యాపారాలు అనేవి అభివృద్ధి దిశలోకి వెళ్తాయి. ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధిలోకి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారాల్లో మీకు ఎదురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని చాలా తెలివిగా ఎదుర్కొంటారు. అలాగే వ్యాపార విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడా వారిని చాలా తెలివిగా ఎదుర్కొంటారు. అలాగే వ్యాపార విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడా అంతే తెలివిగా తీసుకుంటారని చెప్పొచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని అంతలా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు గతంలో చాలా మంది వ్యక్తులను నమ్మి మోసపోయి ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఏదైనా తప్పు చేస్తే గనక అది మరలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు జీవితంలో అని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు చూస్తే గనక విద్యార్థులకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకుంటున్నటువంటి పరీక్షలు ఏమైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఈ సమయంలో శుభవార్త వినబోతున్నారు. మీరు వినబోయే 3 శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించింది అయి ఉంటుంది. విద్యాభ్యాసాల కోసం ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తొందర పడిపోరు. నిర్ణయాల విషయంలో ఆలస్యంగా తీసుకున్నప్పటికీ కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ చేయడానికి ఒప్పుకోరు. ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజున పెట్టుబడి రూపంలో అధిక మొత్తం పోవడం వల్ల మీకు మిగిలే ఆదాయం అనేది తక్కువగా కనిపించొచ్చు. కుటుంబ విషయాల్లో చూస్తే మాత్రమో ఈ రాశి వారి జాతకులకు ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 2 విషయాలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. 1 తల్లిదండ్రుల ఆరోగ్యం, 2 సంతానం విషయం. సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, తప్పుడు దారిలో వెళ్లడం, ఈ యొక్క పద్ధతి మీకు ఈ రోజు కాస్త బాధ కలిగించే విషయంగా చెప్పొచ్చు. కానీ సంతాన పరంగా కూడా శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. వారి యొక్క కష్టం తీరిపోతుంది. అలాగే వారు చేసే ప్రయత్నాల్లో ఫలితం దక్కబోతూ ఉన్నది. కానీ మీరు మాత్రం వారి పట్ల ఓర్పుతో వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. కసురుకోవడం, కోపం తెచ్చుకోవడం లాంటివి మాత్రం అస్సలు చెయ్యొద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సినీ పరిశ్రమలో, కళారంగంలో వ్యవహరించే వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. డబ్బు విషయంలో మాత్రం ఎవ్వరికీ షూరిటీలు, హామీల కింద ఉండొద్దు. ఎందుకంటే ఈ విషయంలో మీకు ఈ రోజున వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా రాజకీయ విషయాల్లో చాలా తక్కువగా మాట్లాడడం మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశ్యంతో మాట్లాడినా అవి బయటకు వెళ్లేటప్పటికీ చెడుగా మారిపోయే అవకాశం ఉంది. మీ వెనుక కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు. ఈ నవంబర్ 22వ తేదీన సాయంత్రం 6:45 నుండి మీ యొక్క జీవితంలో వరుస సంఘటనలు అయితే జరుగుతాయని చెప్పొచ్చు. మొదటగా స్థిరాస్తులకు సంబంధించి వంశపారంపర్య స్థిరాస్తులు ఏమైనా కోర్టు
కోర్టులో ఉంటే గనక వాటికి సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు చేసేటటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధతో చేయండి. ఈ సమయంలో మీరు దృష్టి పెట్టి మనసు పెట్టి చేస్తే గనక ప్రభుత్వ పరంగా ఏమైనా పెండింగ్ లో ఉన్న పనులు ఉంటే గనక ఖచ్చితంగా పూర్తవుతాయి. అలాగే వివాహ విషయంలో మాత్రం మీకు చాలా వరకు కలిసి వస్తుంది. వివాహ పరంగా మీకంటూ ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఈ చిన్న పరిహారాన్ని అయితే పాటించండి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అనుకూలమైన మార్పులు అయితే పొందుకోగలుగుతారు. ఎవరైనా పేద బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి వారికి స్వయం పాకం ఇచ్చుకోవడం మంచిది. అలాగే మూగజీవాలకు ఆహారం తినిపించండి. ఈ కారణంగా ఇంటిలో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.